శ్రీ ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే మా శాసన సభ్యులు ప్రైవేటు పాఠశాల బస్సులు, స్కూల్ వ్యాన్లపైన ఫిట్నెస్ సంబంధించిన అంశంలో వారు చెప్పినటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తూ, ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మహిళా తల్లులందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేయడం జరిగింది. వారం రోజుల క్రితం వరకు సుమారు 62 కోట్ల ప్రయాణాలు జరిగి 2100 రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి కూడా చెల్లించిన సందర్భంలో మహిళా తల్లులందరూ కూడా ఆర్టీసీ బస్సులో తమ సొంత పర్యటనతో పాటు వివిధ దేవాలయాలు, ఆలయాలకు సంబంధించి ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ, మరి మహాలక్ష్మి మనం ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాణాల సంఖ్య ఎక్కువైతుంది కాబట్టి బస్సుల సంఖ్య సరిపోవడాలని చెప్పని ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. గౌరవ మంత్రివారిని సందర్భంగా అడుగుతా ఉన్నా, కొత్తగా బస్సులు కొనుగోలు చేసి ఆయా డిపోలకు, ఆయా కొత్త రోడ్లకు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అనేది, ప్రజల పక్షాన కొత్తగా బస్సులను ఆయా రూట్లోకి కొనుగోలు చేసి పంపాల్సినట్టు అవసరం ఉందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ